అందరికీ నమస్కారం అండి. శాస్త్రమందు హనుమకు వివాహం అయ్యింది. ఆయనను సువర్చల సహిత హనుమాన్ అని పిలుస్తారు. సువర్చల సహిత హనుమాన్ కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలు తరించరు. శాస్త్రంలోని హనుమ ప్రవర ఉంది. తండ్రి గారు కేసరి, తాతగారి పేరు ముత్తాత గారి పేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాత గారి పేరు. ఒక తండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకు తిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుణ్ణి కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత. నవవ్యాకరణ పండితులు మహాబుద్ధిమంతుడైన హనుమను వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా. అందుకే భారతీయ సాంప్రదాయంలోని ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రంకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరు యోగమున అనుసంధానం చేశారు. అందుకనే ప్రతి పిల్లలు తల్లిదండ్రుల కోరికను మన్నించి తప్పకుండా వివాహం చేసుకోవాలండి. పెద్దలు తరించాలి అంటే, పితృదేవతలు తరించాలి అంటే తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.